ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినమందు మీరు కారణము లేకుండా ఈ సందేశము వినడం లేదు, ఒక కారణముతో వినబోతున్నారు. ఈ దినమంతా దేవుని యొక్క బలము, దేవుని యొక్క కృప మిమ్మలను ఆవరించబోతున్నది నిశ్చయం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ దేవుని యందు ధైర్యముగా ఉన్నారని నమ్ముచున్నాను. అలాగూ ఫేస్బుక్లో ఉన్నటువంటి కుటుంబములు ధైర్యముగా ఉన్నారని నమ్ముతున్నాను. అయితే వాక్యం ఏమని సెలవిస్తుందో మనం విందామా? నేటి ప్రవచన వాక్కు లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఆమేన్. ఆ సంభవం మీకు తెలుసు. అయితే ఈ వచనమును మాత్రం మీకు వివరిస్తున్నాను. రాత్రంతా ప్రయాసపడి ఒక చేప కనబడక పట్టక ఖాళీ వలతో పేతురు ఆ యొక్క ఖాళీ దోణిలో కూర్చొని వాటిని సరిచేసుకుంటూ చక్కపరుచుకుంటూ ఉంటున్నాడు. ఆ వల ఏదైనా చినిగిపోయిందా? ఒక్క చేప కూడా పడలేదే. దోణి ఖాళీ, చిక్కు. ఆ యొక్క వల ఖాళీ అంటే హృదయం ఎలాగుంటుందో చూడండి. అలాంటి సమయమున ప్రభు వచ్చి, అయ్యా కొంచెం దోణి నాకివ్వు, ఈ దోణిలో కూర్చొని నేను జనులకు బోధించాలని యేసయ్య చెప్పగా, ఆ పరిచయము లేనటువంటి పరిస్థితులలో యేసయ్యకు తన దోణిలో చోటిచ్చాడు. యేసయ్య కూర్చున్నాడు, మనస్ఫూర్తిగా ప్రకటించాడు, ప్రజలు ఆశీర్వదింపబడ్డారు. అలాగూ ఆయన బోధించిన పిమ్మట అందరూ వెళ్ళిపోయారు. పేతురు వెళ్ళలేడు, ఎందుకంటే దోణి కావాలి. ఆ యొక్క దోణిని తిరిగి యేసయ్య అప్పగించేటప్పుడు యేసయ్య అంటున్నాడు, కొంచెం లోతులోనికి వెళ్ళి వలవేయి, ఆ చేపలు పట్టుటకు వలవేయి. యేసు చెప్పినటువంటి సమయం రాత్రి కాదు, పగటి కాలం. రాత్రి వేళలోనే ఆ యొక్క జాలరులు చేపలు పట్టుకోవడానికి వెళ్తారని మీకు తెలుసు. పగలు ఎవరు చేపలు పట్టరు. ఊరికే సమయము పోనటువంటి వారికి ఆ యొక్క కాలక్షేపము కోసమే పగలు వల వేస్తారు. అయితే ఆ టైంలో యేసయ్య అంటున్నారు, లోతుకు వెళ్ళు. మీరు, నా సమయమంతా అయిపోయింది, నా పరిస్థితులన్నీ మారిపోయాయి, నేను ఆశించిన నెలలని గతించిపోయాయి, ఇక నాకెక్కడ అద్భుతం, నాకేమి ఆశీర్వాదం వస్తుందని మీరు చెప్పుకుంటున్నారా? ఇది మీకు టైమా? మీరు పెట్టుకున్న డెడ్లైన్ అయిపోయిందా? ఈరోజు ప్రభు యొక్క నామములో పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి మాట నేను మీకు చెప్తున్నాను. లోతుకు వెళ్ళండి. లోతుకు వెళ్ళు అనేటప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క సముద్రపు దరి ఒడ్డున ఉన్నాడు. లోతునకు వెళ్ళగా ఆ యొక్క లోతు యొక్క ఆధిక్యత తెలుస్తుంది. ఆ యొక్క దరిలో ఉంటే ఆ యొక్క పాదముల మీదనే నీళ్లు, కొంచెం దూరం వెళితే మోకాళ్ళ లోతు, నడుము లోతు, ఇంకా లోతుకు వెళితే మీ కాలు తనంతట తాను పైకి లేస్తుంది. ఎందుకంటే ఇదే సమయం, అది పరిశుద్ధాత్మని అభిషేకములో. కొంచెం మీరు లోతులోనికి రావాలి. ఏదో ఒకసారి అన్య భాషలో ప్రార్థించి ఆదివారం ఆరాధనకు వెళితేనే, కొంతమందికి ఆ పాట పాడితేనే అలాగ ఉండొద్దు. సమయం దొరికినప్పుడంతా ఆత్మలో నింపబడి పరవశించి అన్య భాషలో మాట్లాడండి. కష్ట పరిస్థితులలో అన్య భాషలు కన్నీటితో ప్రభువును స్తుతించండి. మీరు ఎంత మట్టుకు అభిషేకంతో నింపబడుతున్నారో, మీరు లోతులో, ఆత్మీయ జీవితపు లోతులోనికి మీరు వెళ్ళుచున్నారు. ఆ రోజు పేతురు తన గుంపు వారు లోతుకు వెళ్ళినందువలన ఏం జరిగింది? విస్తారమైన చేపలు పట్టారు. ఆమేన్. లోతులోనే ఆశీర్వాదములున్నాయి. సోలిపోవద్దు. ఇదే ఈ రోజుకు సంబంధించిన వాక్కు. లోతైన ప్రార్థన జీవితం, లోతైన పరిశుద్ధ జీవితం, లోతైన వాక్య ధ్యానం నా జీవితంలోనికి రావాలి ప్రభువా అని అడగండి. ఆయన మీకు ఇస్తాడు. మిమ్ములను మీరు అలా లోతుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క గాలి వీస్తుంది, వర్షం వస్తుంది. లోతు లేకపోతే చెట్టు పడిపోతుంది. అదే క్రైస్తవ జీవితం. అలాంటి జీవితం ప్రభు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఆర్ యు రెడీ? కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూసి ప్రార్థించుదాం. ప్రియమైన యేసయ్య, భూమికి ఆకాశమునకు సర్వాధికారము కలిగిన దేవా, ఇప్పుడు సోలిపోయిన తమ్ముళ్ళు, సహోదరులు, నా ప్రియమైనటువంటి వృద్ధులు, నా ప్రియ సహోదరులు ఎవరైనా సరే దైవ భయము బలముతో వారు నింపబడదురుగాక. ఆమేన్. నా దినములు అయిపోయాయి, నా పరిస్థితులు అయిపోయాయి, ఇక నేనేం చెయ్యగలను?
ప్రభువా అంత ఆలస్యమైపోయింది, ఇక అంతే అని ఆలోచించిన వారంతా, సోలిపోయిన వారంతా, ప్రభువా నా ప్రభువా వారిని మీరు తట్టి లేపబోతున్నందుకు స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మీ దివ్య ప్రసన్నత నింపుతున్నందుకు స్తోత్రం. ఆశీర్వదించండి యేసు నామములో తండ్రి, ఆమెన్. ఖచ్చితముగా ఈరోజు ఒక గొప్ప ఆశీర్వాదమును ప్రభు ఇచ్చాడు. ప్రభునందు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మీరు ధైర్యం పొందుకున్నారు కదా, ఈ సందేశం ఎవరెవరికి పంపుతున్నారో వారందరూ ప్రభువులో బలపడతారు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.